ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ ఫార్మడికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే మనకైతే రావడం జరిగింది. థర్డ్ ఫేజ్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇందాకే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ మనకి ఏంటంటే రిపోర్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డేట్స్ అయితే వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. 24th అంటే మనకి ఈరోజు క్రిస్మస్ తర్వాత రోజు December 26, 27 ఈ డేట్లోపు రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. అండ్ అలాగే మనకి ఇందాకే రిలీజ్ చేశారు. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మన హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంతమందికి సీట్ వచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్ కొంచెం స్లోగా అయితే ఉంది. జస్ట్ ఇప్పుడే మనకి వెబ్సైట్లో సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఒకసారి మరి ఈ విధంగా చెక్ చేసుకోండి, ఈ రెండు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి. అండ్ అలాగే ఎవరికైతే కొంచెం ఓపెన్ అవ్వట్లేదో కాలేజ్ అలాట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. పూర్తి డేటా అయితే మనకు ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరికైతే ఫేజ్ 2లో వచ్చి ఉంటుందో ఇక్కడ ఫేజ్ 2 చూస్తున్నారు కదా, ఫేజ్ 1 అయితే ఇక్కడ 1 అని ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఎవరికైతే వచ్చిందో ఫేజ్ 2 అని మనకి ఈ విధంగా డిస్ప్లే చేస్తారన్నమాట. ఫస్ట్ ఫేజ్లో వచ్చి ఉంటే మనకి 1 అని ఉంటుంది, సెకండ్ ఫేజ్ వస్తే 2 అని ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. అండ్ అలాగే మనకి సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ అన్నమాట. థర్డ్ ఫేజ్ అంటే స్పెషల్గా ఇంకొకటి అయితే కనెక్ట్ చేయరు. మనకి దీంట్లోనే సీట్లు చాలా ఫిల్ అయితే అవ్వడం జరుగుతుంది. థర్డ్ ఫేజ్ అయితే పెట్టరు, సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్, ఇదైతే గుర్తుపెట్టుకోండి.